సెలవు పండగ సెలవులు ఇచ్చారు. పండగ సెలవులు కాదు, అది ఇది ఎండ ఇవి వేసవి సెలవులు ఇచ్చారు. కరెక్ట్గా ఉగాదికి రేపు కాదు ఎల్లుండి ఉగాది రోజు అనేసి మా పాపకి ఆ రోజు తీసుకొచ్చి మా ఇంటికి తిప్పుకున్నాము. మేము ఏదో చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటాం. మేము ప్లాస్టిక్ చిన్న చిన్న సామాన్లు అమ్ముకున్నాము. అంటే 20 రూపాయల లెక్క సామాన్లు ఉంటాయి. 20 రూపాయల సామాన్లు, సులాయి సామాన్లు, ఇల్లు తినివి, పట్టులు తొలిపినవి, బకెట్లు, చిన్న చిన్న గమిళ్ళు అవి అమ్ముతుంటాం. అయితే అలాగ అమ్ముకొని మా పాపని తీసుకుని అలా తిప్పుకట్టి వెళ్ళాము. సరుపు ఎవరది సారకోటల నుంచే లోపుకి వెళ్ళిపోవాలి. సారకోటలో ఒక రెండు రోజులు 3 రోజులు ఉన్నాము. ఆ ఏరు తిరిగాము. అక్కడి నుంచి సారకోట నుంచి లోపుకి వెళ్తాం. ఇంకా ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం ఇంకా లోపుకి వెళ్తాం. ఇంకా ఆ లోపుకి వెళ్ళిన టైంలోనే వెంటనే ఫోన్ వచ్చింది. సీను, మీ పాపకి పంపించే, ఇక్కడ శ్రీకాకుళంలో ఒక 4-5 పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు చదువుకుంటుంది, ట్యూషన్ ఉంది, చిన్న ఇది ఉంది, ఇంగ్లీష్ చదివితే మళ్ళీ మీ పాప శ్రీకాకుళం జాయిన్ చేస్తారు, మీ పాపకి ఇంగ్లీషు మర్చిపోతుంది బాగా, మీ పాపని తీసుకుంటారా అన్నాడు. ఆదివారం ఈ సారు, మా ఎస్కోట్ సారు వెంకటరమణ. అయితే తీసుకుంటామంటే మరి ఆయన మాట కొట్టలేము కదా, సరే సార్ అయితే తీసుకొస్తే మా దగ్గర ఉన్న చదివిపోతుంది, మరి ఆయన మీద భరోసా ఎక్కువ మాకు. చిన్నపిల్లలు తిప్పుతుంటాడు అప్పుడప్పుడు, అది భరోసా అయిపోయి మా నమ్మకం మీద పంపించాము మేము. అయితే ఆదివారం తీసుకెళ్ళాను. ఆదివారం చర్చి చూసుకొని, చర్చి అయిపోయిన తర్వాత కరెక్ట్గా 11 గంటలు ఒగ్గారు చర్చి. 11 గంటలు చర్చి ఒగ్గిన తర్వాత మేము ఇక్కడి నుంచి 11 గంటలు బయలుదేరి తిన్నగా శ్రీకాకుళం వెళ్ళేసరికి 2 అయ్యింది. అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాకుళం లేరట ఆయన. సార్ మీరు శ్రీకాకుళం వచ్చి మీరు ఎక్కడున్నారు సార్ అంటే, నేను శ్రీకాకుళం లేను, మీరు తిన్నంగా శ్రీకాకుళం వచ్చాను అన్నారు. అయితే సరే ఆ ఎండలో పడి అక్కడ మా పాపని జ్యూసులు తాగాము, 20 రూపాయలు 30 జ్యూసులు తాగాము. చికెన్ పచ్చడి ఒక 2 బాటిల్ కొన్నారు. ఒక చికెన్ పచ్చడి 250 రూపాయలు ఒక బాటిల్. ఆ పిల్లకి చికెన్ పచ్చడి చాలా ఇష్టం. చికెన్ పచ్చడి 500 ఇచ్చి 2 బాటిల్ తీసుకున్నాను. మరి అలాగే హాస్టల్కి వెళ్ళిపోతుంది కదా అని చికెన్ పచ్చడి కొన్నాను. తీసుకెళ్ళి అక్కడ శ్రీకాకుళం వెళ్ళాము. శ్రీకాకుళం వెళ్తే అక్కడ అసలు పిల్లలతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. పిల్లలతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. వరుసగా పిల్లలు ఉన్నారు, ఆయన ఈ మధ్యన కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఆయన సార్ నమస్కారం సార్, సరిగా మా పాప వచ్చింది, పిలిచారు కదా, మరి తీసుకొచ్చిన ఆదివారం మీరు తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చిన పిల్లకి. అయితే ఏంటి మీరు చదివిస్తారా లేకపోతే ఏంటంటే, నిన్న తీసుకురావాల్సింది నువ్వు, మరి ఈరోజు ఆదివారం ఎందుకు తీసుకొచ్చా నువ్వు? అయితే సరే చెప్పండి సార్, తీసుకెళ్ళిపోవాలా లేకపోతే ఉంచాలంటే, ఎలాగ తీసుకొచ్చా కదా పిల్లకి, ఇంకా ఎలాగ ఉంచి నా దగ్గర ఉంచి వెళ్ళిపో, నేను ఇక్కడ శ్రీకాకుళంలో ఒక 2 రోజులు ఉంటాను, ఆదివారం తెచ్చి చెప్పాను. నేను శ్రీకాకుళంలో 2 రోజులు ఉంటానంటే ఇంకా సోమవారం మంగళవారం ఉంటాడు ఇంకా అక్కడ. అయితే నేను అనుకుని నిజం కావాలి, 2 రోజులు ఉంటాడేమో, ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా ఎలాగున్నాం, వీళ్ళతో పాటు చదువుకుంటుంది కదా, ఏదో మరి మార్కులు ఇస్తాడేమో అని నేను అనుకున్నాను నిజంగా. అయితే మరి చెప్పేసి నేను మా పాపని ఇద్దరు అక్కడ భోజనం కూడా చేసాము. అక్కడ టీచర్లు భోజనం పెట్టారు, మా ఇద్దరు కొన్నాం. మా పాపకి నాకు భోజనం పెట్టి తిన్నాము. బిర్యానీ పెట్టారు వాళ్ళు, మజ్జిగ బిర్యానీ పెట్టారు, కొద్దిగా తిన్నాము. పాపకి అక్కడ చెప్పేసి సార్ ఇదిగో పిల్లకి నీకు చెప్పేసి వెళ్తున్నాం అనేసి చెప్పేసి నిలిపాను. అమ్మ జయంతి నేను వెళ్తానంటరా, జాగ్రత్త ఉంటే సార్తో, సార్ చెప్పిన మాట విని అని చెప్పాను. సరే నాన్న అన్నది, జాగ్రత్తగా నాన్న అన్నది. ఒగ్గేసి ఇంకా మా పిల్లకి ఒగ్గేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆదివారం నుంచి స్టార్ట్. మరి అక్కడ మరి 7 జరిగింది, ఇంతవరకు మాకు తెలియదు. అంతే, 7 జరిగింది తెలియదు. ఆ పాపని ఎప్పుడు 24 కారు మీద తిప్పుతుంటాడు ఆ సారు. కారు మీద తిప్పుతుంటాడు 24 గంటలు. శ్రీకాకుళంలో చెప్పాను. మధ్యనాడు సచిన్ శవాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వంగడ మెట్ట నాకు తెచ్చి చెప్పాడు. ఆయన చెప్పాడు సచిన్ శవాన్ని. ఏటి జరిగింది సార్ అంటే అసలు విషయం చెప్పట్లేదు. అసలు విషయం దాస్తున్నాడు. మెల్లిగా పడిపోయింది, కళ్ళు తిరిగిపోయినాయి, హార్టాక్ వచ్చేలాగా వచ్చిందట, హార్టాక్ లాగా అయిందట, కళ్ళు తిరిగిపోయిందట, పడిపోయిందట, కారు మీద వచ్చి పడిపోయిందట. కారు మీద పడిపోతే అంత బ్లడ్ కారదే, ఏదో జరిగిందని అనుకున్నాం మేము. అయితే పిల్ల చచ్చిపోయింది కదా. అయితే అది ఏమన్నారు సారు, మరి ఎర్రమాటల మొద్దు అంత దూరం ఎందుకు, ఎలాగ మధ్యరాడపేట ఉంది కదా, మధ్యరాడపేటలో ఎవరు లేరు కదా, ఇక్కడ దానం పరిశుద్ధం, మన ముగ్గురు సరిపోతాంలే, అక్కడ ఉన్నారు కదా 2 ముగ్గురు, మన ముగ్గురు సరిపోతాం అన్నాడు సారు. అది నేనేమన్నాను, మధ్యరాడపేటలో వద్దు, మా ఊరే పదండి, ఎర్రమాటలు వెళ్ళిపోతాము, ఎర్రమాటలు మా తెలుసు, మా అమ్మ మా నాన్న అందరూ ఉన్నారు, తాత గీత అందరూ ఆ పిల్లకి చూస్తారు, ఏడుస్తారు వాళ్ళు, ఇక్కడ వద్దు, వాళ్ళకి తెలియకనే మనం దాని పరిస్తే మనం దెబ్బ అయిపోతాము అని చెప్పాను. తెలియకనే దారి పరిచయం, తెలియకనే దాన్ని పరిచయం అన్నాడు. కానీ నేను పరదలే, అలాగైతే అందరు తెలిసి ఈ పని చేయాలి, మా వాళ్ళు వస్తారు, చాలా మంది ఫోన్లు వెళ్ళిపోయినంటే సరేలే అన్నాడు. అయితే సరేలే అయితే పట్టుకెళ్ళిపోతాంలే అనేసి ఎర్రమన్న పట్టుకెళ్ళిపోయి అక్కడ శవాన్ని తీసుకెళ్ళారుగా పట్టపరిచి దించినాం ఇంటికాడ. దించేసరికి మరి ఏటైందో ఏటో, 1 గంట వరకు బాగానే ఉంది. దించినప్పుడు ఈ నాడి ఉంది కదా, ఈ చేతి నాడి ఆడింది, ప్రాణం ఉందనుకున్నాం మేము. ఈ చేతి నాడి ఆడింది అని మా ఆవిడ చెప్పింది. వెంటనే
ఫోన్ వెంటనే సార్ ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే వెంటనే సారే ఆ సారే తీసుకెళ్లి సారే మళ్ళీ సార్ వచ్చాడు. వచ్చి ఆ కారు మీద ఎక్కించి డైరెక్ట్ గా తిన్నంగా ఇక్కడ ఈ రాఘుల హాస్పిటల్ తీసుకెళ్లి అప్పచెప్పాం. రాఘుల హాస్పిటల్ తీసుకెళ్లి అప్పచెప్తే అన్ని చేశారు, చూసారు, ఆడవాళ్ళు పిలిచేస్తే తర్వాత నీ కూతురికి ఇలాగ అయిందయ్యా, పడిపోలేదు, పేక నొక్కేశాడు, మూతి నొక్కేసి చంపేశాడు, గుండె మీద కాలిసి తొక్కేశాడు అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు నాకు మరి బలి పెరిగింది. ఆ మాట బలి ఇక్కడ చెప్పారు, హాస్పిటల్ చెప్పారు. ఇద్దరు మేడం గారు టెస్ట్ చేశారు రాఘవ హాస్పిటల్. అయ్యా నీ కూతురిని ఎప్పుడో చంపేశాడు, 2 రోజులు 2 రోజుల వరకు భోజనాలనే పాటు చేశాడు పిల్లకి. 2 రోజులు అనుమానం అంటే మాత్రం మరి ఇంకా అదే, ఇంకేం చెప్పక్కర్లే. ఇంకేటుంది అనుమానం, బ్లడ్ ఎప్పుడు నోట్లో కక్కిందో మరి ఇంకా చూడక్కర్లే. ఆ పని జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఫస్ట్ స్కూల్ బట్టలు ఉండేవి, స్కూల్ బట్టలు తీసి నా కూతురు ఎప్పుడు స్కూల్ బట్టలు వేసినప్పుడు లోపల మాత్రం డైర్ వేసుకుని ఉంటది. డైర్ లేదు, ఏదో చేస్తాడు, డైర్ లేదు, ఏం లేదు, ఒట్టి బట్టలు వేసాడు. మాకు ఒక సొట్టోడితో మాకు పరిచయం అయ్యాడు. ఒక సొట్టోడికి 6-7 పిల్లలు. ఆ సొట్టోడికి 6-7 పిల్లలు. అయితే అందరూ ఇంతేసి ఉంటారు. అయితే ఆ సొట్టోడి పిల్లలకేమో హాస్టల్ జాయిన్ చేశారట ఆయన. హాస్టల్ జాయిన్ చేస్తే సరేలే మరి మాకే మరి నాకు బాగా కదా అవుతాడు కదా, మాకు అలాగే పరిచయం అయ్యాడు. ఆయనతో మాకు పరిచయం అయ్యాడు. అలాగే పరిచయం అయిపోయాడు. పరిచయం అయిపోయి ఇంకా నా కూతురు కూడా దారి చూపిస్తాను రాయ్యా, మీరు అలా పిల్లలకి అటు తిప్పకండి, మీ పాపని చదివిస్తానని ఒక మాట అన్నాడు. ఆ భరస మేము ఆనందపడ్డాం. మేము చదివిస్తాడు కదా అనేసి ఆనందపడ్డాం మేము. ఎవరు అతను ఏ కాస్ట్ తెలియదు, అతను సివిల్ ఇంజనీర్ అట అతను. ఇప్పుడు ఎక్కడ ఉన్నా నాకు తెలియదు కానీ ఇప్పుడు స్టేషన్ లో ఉన్నానట అతను. అతే సొంతూరు అయితే ఎస్కోట. నా పేరు సీను. మధ్యదారులో కారు ఆపేసి అమ్మా మరి ఎలాగా నా చేతరాల పిల్ల చచ్చిపోయింది, నా వల్ల జరిగింది అంటున్నాను, మరి అంటే ఏమైందో ఏటో, మరి నేను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి మీరు రాలేదు, ఆ పిల్లకి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి, తల్లిదండ్రులు ఉంటే కదా నేను తీసుకెళ్తాను వాళ్ళ హాస్పిటల్కి, తల్లిదండ్రులు లేకుండా ఎలా తీసుకెళ్తాను, ఆ నొప్పి ఆవిడ చెప్పలేకపోయింది, నేను తీసుకెళ్ళలేకపోయాను, ఇంకా అంతా నా వల్ల జరిగింది కాబట్టి మీకు ఉన్నంత కాలం వరకు నేనే చూసుకుంటాను, మీకు ఎంత డబ్బు అంటే అంత డబ్బు నేను చచ్చేంత కాలం నేను తీసుకుంటాను, నేను మిమ్మల్ని నేనే పోషించుకుంటాను అని చెప్పాడు. ఆ పిల్లకి మాత్రం దాన పరిచేద్దాం, కాముగా వెళ్ళి దాన పరిచేద్దాం, ఎవరికి చెప్పగలడు, నా ఊసు బయటికి రాకూడదు అన్నాడు. అంతే. మేమేం చేయాలనుకుంటున్నామంటే మేమైతే మాత్రం నా కూతురికి అలాగే చెప్పారు కాబట్టి, నా కూతురు కాదు ఎంతమంది ఆడపిల్ల ఆయన వెనక తిరుగుతున్నారు, నా కూతురే కాదు. ఇప్పుడు నా కూతురు చచ్చిపోయి ఆయనకి ఇప్పుడు చచ్చిపోయి ఇప్పుడు ఆయనకి ఇప్పుడు దొంగడుగు పట్టేసి ఇచ్చింది అనమాట. చచ్చిపోయి పట్టేసి ఇచ్చింది. ఒక్క నాడి దొర కొంచెం ఊపిరి దొర ఎంతమందికి చేస్తున్నారో మరి తెలియదు మరి, కానీ నా కూతురు మాత్రం చచ్చిపోయి మంచి పని చేసింది. మరి ఆయన వెనక మాత్రం చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకి మాత్రం ఉరిశిక్ష పడాలా. అతను ఏమంటున్నాడు, 2-3 కోట్లు పడేస్తాను బయటకు వచ్చేస్తాను, నాకు బోర్డు ఆస్తుంది, నాకు బోర్డు డబ్బు ఉంది, నేను ఎలాగ బయటకు వచ్చేస్తాను, మీరే నష్టపోతారు అన్నాడు. మా పాప పేరు జయంతి, నా పేరు రోది, మా ఆయన పేరు శ్రీను, తోట శ్రీను. మా పాపకి సెలవులకి ఇంటికి వచ్చి ఒక వారం రోజులే నా దగ్గర, వారం 10 రోజులే ఉన్నది నా దగ్గర. ఉంటే అక్కడి నుంచి తీసుకొస్తే పిల్లకి తీసుకొచ్చాను కదా, ఒంట్లో బాగాలేదు, నీరసంగా ఉంది, ఆహారం సరిగ్గా అందట్లేదు కావాలి, అందుగురించి నీరసంగా ఉంది అనుకొని నేను బలం టానిక్ ఒకటి కొన్నాను, 100 రూపాయలు ఇచ్చి ఆర్లిసి బాటిల్ కొన్నాను. అది కొని ఒక 10 రోజులు వాడాను. పిల్ల బాగుంది, బాగా తయారైంది పిల్ల. అప్పటికి అతను మళ్ళా ఫోన్ చేసి ఏమన్నాడు, తీసుకొని రా పిల్లకి, నేను ట్యూషన్ చెప్తాను, మీ ఆయన కథలు తిప్పకండి అనుకొని చెప్పాడు. మా ఆయన కథలు తిప్పకండి అనుకొని అంటే, సారు మొన్నగా తీసుకొచ్చాను పిల్లకి, నా పిల్లకి తనివి తీరకంటే నేను చూసుకోకంటే అప్పుడే ఎలాగ పంపించేస్తాను, కొన్ని రోజులు ఆగండి అనుకొని అన్నాను. అయినా సరే అతను వినలేదు. నువ్వు తీసుకొస్తావా తీసుకురావా, తనకి ఇంగ్లీష్ రావట్లేదు, మళ్ళీ నువ్వు శ్రీకాకుళంలో జాయిన్ చేయాలి కదా, జాయిన్ చేస్తే ఆ పిల్ల డౌన్ అయిపోద్ది, మరి సీట్ రాదు మీకు అనుకొని చెప్పాడు. అయితే సీట్ రాదు అనుకొని అంటే తర్వాత చూసుకుంటాంలే సార్, తనకి మరి నీరసంగా ఉంది, మొన్న కదా తీసుకొచ్చాను, నాకు తనివి తీరు చూడనివ్వండి పిల్లకి అనుకుని చెప్పాను నేను. అయినా సరే అతను తీసుకుండ్రా అనుకుని ఒకటే గొడవ. అయితే తీసుకుని వెళ్ళు, మా ఇంటి పట్టాలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి, ఇల్లు అమ్మిన డబ్బులు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. మాట్లాడితే ఏమంటున్నాడు, మొన్న ఒక రోజు ఏమన్నాడు అనుకుని అంటే, మీ ఆవిడ మాట్లాడట్లేదు నాతోని, మీ ఆవిడ ఎందుకు మాట్లాడట్లేదు, మీ ఆవిడ మాట్లాడకపోతే బాగా సీరియస్ గా ఉంటది, నేను మళ్ళీ ఇంటి పట్టాలు కూడా ఇవ్వను,
ఆ ఇంటి డబ్బులు కూడా ఇవ్వను, నాతో బాగా సీరియస్ గా ఉంటది అనుకుని అలాగా నాకు బ్లాక్ మెయిల్ చేయడానికి మా ఆయనకి నాకు గొడవ పెట్టించారు ఒక రోజు. ఎంత డబ్బులు ఉన్నాయంటే ఒక 2 లక్షలు అతని దగ్గర నుంచి మేము తీసుకున్నాము. ఇల్లు అమ్మిన డబ్బులు ఒక 5 లక్షలు ఉండేవి. 5 లక్షలు 2 లక్షలు తీసుకున్నాం, 3 లక్షలు అతని దగ్గరే ఉంది. అతని దగ్గరే ఉంటే తక్కిన ఒక ఇల్లు కడుతున్నాం కదా, ఇల్లు పట్టాలు పేపర్లు కూడా అతని పేరు మీద రాయించుకొని, అంటే మా పేరు మీద మేము స్థలం ఇల్లు కట్టుకున్నాం అనుకుని మా పేరు మీద ఉన్న పట్టాలు అతని పేరు మీద చేయించుకొని అతని దగ్గర ఉంచుకున్నాడు. అతని దగ్గర ఉంచుకొని మాకు ఇలాగా ఏదైనా కొంచెం మాట వినకపోతే అలాగే చెప్తున్నాడు. మాకు మా పట్టాలు ఉన్నాయి కదా, మీకు ఏది ఇవ్వను, మీకు ఏది చెయ్యను అనుకొని చెప్తున్నాడు. అయితే నేనెందుకు మీకు అత్తమానమో మీకు ఫోన్ చేయాలా, నేనెందుకు మాట్లాడాలా అనుకొని నిన్ను గసిరాను ఒకసారి గసిరితే ఆ కోపం మీద నాతోని 2 రోజులు 3 రోజులు మాట్లాడలేదు. మా ఆయనతో కూడా మాట్లాడలేదు. మొన్న మాట్లాడకపోతే పోనీ మా భార్య భర్తల మధ్యన గొడవ పెట్టించడానికి ఎందుకు అలా చేస్తున్నావు అనుకొని నేను సైలెంట్ గా ఉన్నాను. అతనితో గట్ట పెద్దగా మాట్లాడలేదు. ఆ కోపం ఉంచుకున్నాడు మరి ఏటో మరి తెలియదు. అప్పుడు కాడ నుంచి అతనితో నేను సరిగ్గా మాట్లాడట్లేదు. కానీ పిల్లకి తీసుకెళ్లి అక్కడ ఒక రోజు ఫోన్ చేసి అమ్మ ఏదో కొనుక్కుంటాను, ఒక 500 600 పంపించమ్మా అనుకోండి. పంపించేసి దాన్ని డబ్బులు మా పాపకు కూడా. అయితే సార్కి ఫోన్ చేసి అన్నాడంట, అమ్మ సారు నాకు ఇలా డ్రింక్ తాగుతాను లేకపోతే సోడా తాగుతాను, ఒక 100 రూపాయలు పంపించండి అనుకోని. అంటే ఎంతో తిట్టి నీకు సిగ్గు లేకపోతే సరే నా దగ్గర డబ్బులు అడుగుతావు నువ్వు అనుకొని అత్తమాన మా పాప మీద అయితే బాగా కోపం పడేవాడు. బాగా కోపం పడేవాడు. ఎంతో కోపం పడి తిట్టి ఒక 100 రూపాయలు పంపించాడంట. అప్పటికి 100 రూపాయలు పంపించి ఆ తర్వాత మళ్ళీ ఆ పిల్లకి అక్కడ తీసుకెళ్లి అక్కడ ఎప్పుడైతే హాస్టల్ సెలవులకో అప్పటికి వెళ్ళి ఆ పిల్లతో చెప్తే అప్పుడు 100 రూపాయలు వేసారమ్మా నాకు తిట్టి, ఆ సార్ 100 రూపాయలు వేసారు అనుకున్నాను. సర్లే పిల్ల అనుకుని పిల్లకి తీసుకుని ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసి ఒక 10 రోజులు కాలేదు. ఆ పిల్లకి టానికలు గట్టా కొన్నాను. మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి మా పిల్లకి ట్యూషన్ చెప్తాననుకుని తీసుకెళ్లి ఆ పిల్లకి ఏకము నాకు సవాన్ని తెచ్చి అప్పు చెప్పాడు నా చేతిలోకి ఆ మనిషి. చేశాడు. దెబ్బలు ఉన్నాయి. గుండె అయితే ఏకము నీరైపోయిలా కొట్టాడు. పొట్ట మీద ఎంత తన్నాడో తెలియదు కానీ పొట్ట ఏకం ఇలాగంటే వెళ్ళిపోతుంది చెయ్యి, అలాగైపోయింది పొట్ట. నీరు అయిపోయింది. పొట్ట ఉబ్బిపోయింది. ఇలాగంటే పేగులన్నీ లజ్జు అయిపోతాయి కదా, పొట్ట వాసిపోయింది. మేము చూడగానే పిల్లకి అంత బేగి చచ్చిపోయిందా, ఈ రోజే చచ్చిపోయింది, ఇలాగెందుకు అయిపోయింది అనుకోని నేను అలాగే షాక్ అయిపోయి మా ఆయన నేను ఎందుకు చచ్చిపోయింది ఎలా చచ్చిపోయింది అనుకుని. అంటే ఏమంటున్నాడు, కళ్ళు తిరిగిపోయి పడిపోయింది. ఇలా కళ్ళు తిరిగి పడిపోతే ఎంత దెబ్బ తగులుతుందండి మనకి? గుండెకి తగులుతుందా, కడుపుకి తగులుతుందా? అంత దెబ్బ తగిలిపోతా, రక్తం వచ్చిన దెబ్బ తగిలిపోద్దా మనకి? ఇలాగ పడిపోతే కిందకి అతను దెబ్బ తగులుతుంది కదా. అతను బ్లాక్ మెయిల్ చేసినాడు. ఎందుకంటే నా ఊసి మీరు బయట పెట్టకండి, నా ఊసి మీరు ఎత్తకండి, మీకు సచ్చినంత కాలం నేను చూసుకుంటాను, మీరు వృద్ధులైనంత కాలం నేను మీకు చూసుకుంటాను, మీకు ఏ లోటుపాటు లేకుండా చూసుకుంటాను, మీ పిల్ల మీకు చదివించి పోషిస్తుంది అనుకున్నారే, ఆ పనిని మీ కొడుకుగా నేను చేస్తాను. నా ఊసి మీరు బయట పెట్టకండి, నా జోలి మీరు బయట పెట్టకండి, నన్ను జాగ్రత్తగా ఉంచుకోండి, నా గురించి అసలు మీరు ఏం చెప్పకండి అనుకుని అనేసాడు. ఆ వెళ్ళిన తోవలో కారు ఆపి నాకు అతనికి ఉరి శిక్ష పడాలా. అతనికి నా కూతురు అయితే ఎలాగైతే విలువిల్లాడిపోయిందో, ఎంత కొట్టిదో, అమ్మ అమ్మ అని ఏడ్చిందో, నాకు న్యాయం జరగాల, అతనికి ఉరి శిక్ష పడాలా. ఎంతమంది ఆడపిల్లకి తీసుకెళ్లి ఎన్ని దగ్గర ఏమనేవాడు తెలుసా? ఒక్కొక్క చుట్టూ అనేవాడు, నా చెయ్యికి నేను గాని తగులుకుంటే నా చెయ్యికి మట్టి అంటకంట నేను కొడతాను, నేను అసలు కంటికి కనిపించడు, నేను కొట్టానంటే ఆడు కంటికి కనిపించడు, ఆడు భూమి మీద ఉండడు, అలాగే చేస్తాను, నేను మాయం చేసేస్తాను, నేను మనిషికి మట్టి అంటనివ్వకంటే నేను మాయం చేసేస్తాను అనుకుని అనేవాడు. నాకు ఒక్కొక్క చుట్టూ ఒట్టినే కావాలా అంటున్నాడు, ఎగటంకి కావాలా మాతోనే, మాలాంటి వాళ్ళకి ఏం చేస్తాడు అనుకొని నేను అనుకున్నాం. కానీ తేరక నా కూతురు మీదే వస్తుంది అనుకొని నేను అనుకోలేదు. నా కూతురు మీదే నేను న్యాయం జరుగుతుంది అనుకొని నేను అనుకుంటున్నాను. నా కూతురికే ఇలాగ జరుగుతుంది అనుకొని నేను అనుకోలేదు సార్. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆదివాసీ మైనర్ బాలికపై 60 ఏళ్ల వ్యక్తి వెంకటరమణ అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేసి ఈరోజు ఆ యొక్క మైనర్ బాలిక మృతదేహం శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో ఉంది.
ఆ వెంకటరమణపై తక్షణమే ప్రభుత్వం అరెస్టు చేసి ఆ యొక్క కేసుని సిఐడితో విచారణ జరిపించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో హోంమంత్రి అనిత గారు కూడా దీనిపై స్పందించాలి. ఈ రాష్ట్రంలో మైనర్ బాలికలపై మహిళలపై విపరీతమైన అత్యాచారాలు పెరుగుతున్నాయి. అందుచేతనే హోంమంత్రి గారు దీనిపైన స్పందించి సిఐడితో విచారణ జరిపించి ఆ కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ఇప్పించాలని మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆ బాధిత కుటుంబాలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ పూర్తిగా అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మహిళలకు అండగా ఉంటుందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.